నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రాణాన్ని నిలుపుకునేందుకు అత్యవసర తాగునీటి రంగం సైతం నిర్లక్ష్యానికి గురైందని ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకుని ప్రజల తాగు సాగునీటి అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ప్రకాశం బ్యారేజీ కృష్ణా తూర్పు డెల్టా హెడ్ రెగ్యులేటర్ వద్ద కాలువలకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, ఎమ్మెల్సీ అశోక్ బాబు, విజయవాడ సెంట్రల్, అవనిగడ్డ, పెడన, గన్నవరం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, మండల బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు తదితరులతో కలిసి పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి పసుపు కుంకుమలు సమర్పించి నీటిని విడుదల చేశారు. गजाननाय नमः, वक्रतुण्डाय नमः, स्वत्पकर्णाय नमः, हेरम्भाय नमः, स्कन्दपन्तेनाभ्यामृतस्पते ज्वालमालाकुलं भाते तन्नो विष्णुप्रचोदयात्। कात्यायनाय मङ्गलम् मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने। ओकेना ओके ఒకసారి మినిస్టర్ చేయబెట్టున్నట్టు ఏం చేస్తాం ఆయ దేవరాయని ఆరోహం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం हिरण्यवर्णाम्बरणीं स्वर्णछत्रयां चन्द्रां हिरण्मयीं लक्ष्मीनाथवेदो ममादेवी సీమ ద్వారా కృష్ణమ్మ ఒడిలోకి వచ్చి ఆ కృష్ణమ్మ నది ఏదైతే ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి ఏదైతే అటు కృష్ణా తూర్పు డెల్టాకు అదేవిధంగా ఇటు కృష్ణా పశ్చిమ డెల్టాకు తాగునీరు అందించేటువంటి ప్రక్రియను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క పట్టిసీమ సంబంధించినటువంటి గోదావరి జలాలు ఈరోజు ఈ కృష్ణా నదికి చేరకపోతే ఈరోజు కృష్ణా డెల్టాకు సంబంధించి దగ్గర 40 లక్షల మంది పైబడి వాళ్ళందరూ కూడా మరి వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే పంటలు పండించడానికి సాగునీరు మాట నుంచి కనీసం మనిషి జీవించడానికి అవసరమయ్యేటువంటి చుక్క నీరు కూడా వాళ్ళకి లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ దాహార్తిని వేళ తీర్చగలుగుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు ముందు చూపుతూ నిదర్శనమైనటువంటి పట్టిసీమ. ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది ఈ యొక్క బ్రిటిష్ వారి పాలన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మరి రైతులు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని ఎండోమెంట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితుల ఆశీర్వాదం అందించిన గుడి ఈవో రామారావు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేవాదాయ శాఖకు సంబంధించిన సమీక్ష కార్యక్రమం 2 రోజుల నుంచి దేవాదాయ కమిషనర్ పరిధిలో జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో 7 ప్రసిద్ధి ఆలయాలు ఉన్నాయి. అందులో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఒకటి. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని శివాలయంలో శివుని దర్శనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధి పనుల గురించి ఈవో వివరించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
సంబంధించినటువంటి సమీక్షా కార్యక్రమాలు గడిచిన 2 రోజులుగా దేవాదాయ శాఖ కమిషనరేట్లో చేయడం జరుగుతుంది. నిన్న ప్రధానమైన 7 ఆలయాలు ఉన్నాయి. అందులో శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆ తల్లి యొక్క ఆలయాన్ని కూడా కొంతవరకు వివరాలను తెలుసుకోవడం. ఈరోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని, ఆమె ఆశీస్సులు తీసుకోవాలని, ఆమెతోటి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆశీస్సులు కూడా పొందాలని కుటుంబ సమేతంగా మిత్రులతో కలిపి వచ్చాము. అన్ని దర్శనాలు పూర్తిగా చేసుకుని ఆశీస్సులు తీసుకుని జరిగేటువంటి అభివృద్ధి పనుల పట్ల కూడా కొంతమేరకు ఈవో గారు, అలాగే ఇంజనీర్లు, అర్చక స్వాములు అందరూ దాని గురించి వివరించడం జరిగింది. కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా ఉన్నాయి. ఈ జరిగేటువంటి పనులు నాణ్యతతో ఉండాలనేటువంటి దానిలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఈ యొక్క పవిత్రమైన ఆలయాన్ని మరింత పవిత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి లక్షలాది మంది భక్తులు ఒక మన రాష్ట్రం నుంచే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ వచ్చే అమ్మవారికి ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా విలువైనటువంటి ఆమె యొక్క దర్శన భాగ్యం కలిగించాలని లక్ష్యంగా పనిచేస్తాము. అదేవిధంగా కొన్ని భారీ అంచనాల నడుమ ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 విడుదల కానుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజర్ అహ్మద్ తెలిపారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే సత్తా ఉందని తెలియజేశారు. గతంలోని ఆయన నటించిన వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మరొకసారి సౌత్ ఇండియా సినిమా స్టామినా ప్రపంచం చూడబోతుందని తెలిపారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో అగ్ర నిర్మాత సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జైంట్ బ్యానర్ పై సుభాకరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ సమావేశంలో ఈవీవి యువ కళావాహిని అధ్యక్షులు వెచ్చ కృష్ణమూర్తి, సురేష్, సినీ ప్రొడక్షన్స్ మేనేజర్ రత్తయ్య, థియేటర్ మేనేజర్ మహమ్మద్ మున్నీరు, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. మా కార్యకర్తలు ఇస్తున్నప్పుడే కళా భారతీయుడు సెకండ్ పార్ట్ సినిమా విడుదల సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా ఈవీ కళావాహిని అధ్యక్షులుగా ఉన్నటువంటి వెచ్చ కృష్ణమూర్తి గారికి, అలాగే ఈ సినిమా యొక్క ఆంధ్ర రాష్ట్ర తెలుగు రైట్స్ అన్ని తీసుకున్నటువంటి సురేష్ ప్రొడక్షన్స్ రత్తయ్య గారికి, అలాగే కళాకారిణిగా ఉన్నటువంటి శోభారాణి గారికి, థియేటర్ యాజమాన్యం బాబు గారికి, పాత్రికేయుల మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంటర్నేషనల్ స్టార్ గా ఉన్నటువంటి కమల్ హాసన్ గారి సినిమా భారతీయుడు 2 అంటే కమల్ హాసన్ గారు కేవలం రాష్ట్ర స్థాయి కాదు, లేకపోతే సౌత్ ఇండియా కాదు, ఇండియా కాదు, ఇంటర్నేషనల్ స్టార్ గా ఆయన గురించి మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ సినిమా చూసినా కూడా కమల్ హాసన్ గారు నటించినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, చెడును, అలాగే సమాజానికి అవసరమైనటువంటి
సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలు చేయడంలో కమల్ హాసన్ గారికి ఒక విభిన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటి యాక్టర్గా కమల్ హాసన్ గురించి చెప్పుకోవచ్చు. గతంలో ఇదే భారతీయుడు 2 సినిమా భారతీయుడు వచ్చినప్పుడు అప్పటికి ఏ సినిమాలో లేనటువంటి విధంగా, అంటే అప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరప్షన్ అనే అంశాన్ని ఏ విధంగా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనతో ఆ సినిమాని తీసిన తర్వాత ఇప్పటికి కూడా భారతీయుడు అని చెప్పి ఎవరైనా సమాజ సేవలో అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని నిక్నేమ్ గా పిలిచేటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా గమనిస్తా ఉన్నాం. అంటే ఆ సమాజం, ఆ సినిమా సమాజం మీద ఎటువంటి ఎఫెక్ట్ ఇప్పటి వరకు ఉందనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని భారతీయుడు 2 కూడా ఇప్పుడు గతంలో కన్నా భిన్నంగా ఈరోజు మారినటువంటి పరిస్థితుల్లో అభివృద్ధిని ఏ విధంగా ఈరోజు టెక్నాలజీ వాడుకొని ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు, లేకపోతే ఈరోజు సమాజంలో అవసరాలని ఏ విధంగా అధికారులు కానీ లేకపోతే మిగతా వ్యవస్థలు ఏ విధంగా వాడుకుంటా ఉన్నాయో తెలియజేయడానికి నూతనంగా 72 సంవత్సరాలు ఉన్నటువంటి కమల్ హాసన్ గారు ఇటువంటి సినిమాని తీయడం, దానికి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం, అలాగే డైరెక్టర్ శంకర్ గారు ఎంతో ఆయన సినిమాలంటే ప్రజలకు ఒక విభిన్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నాం. వీళ్ళిద్దరు కాంబినేషన్ తో ఈ సినిమా రాబోతుంది కాబట్టి ప్రజలకు ఒక మంచి సినిమాను అందించేటువంటి దాంట్లో శంకర్ గారు కానీ అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ పరీక్ష ఫలితాల కోసం రోగులు వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఒకే చోట ల్యాబ్ పరీక్ష ఫలితాలను అందించేందుకు రేకుల షెడ్డును నిర్మిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం పాత ఓపీ బ్లాక్ వద్ద 10 లక్షల వ్యయంతో నిర్మించిన రేకుల షెడ్డుకి భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ పరీక్షల ఫలితాల కోసం రోగుల సహాయకులు వేర్వేరు ప్రాంతాలలో తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. దాని వలన రోగులు వారి సహాయకులు అనేక అవస్థలు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ గంగమ్మ పాల్గొన్నారు. హాస్పిటల్లో ఉన్నామండి. గవర్నమెంట్ హాస్పిటల్లో మాత విభాగంలో ఓపీ విభాగంలో ఉన్నాం. మనకైతే ఇదివరకు ఇక్కడ ఓపీ దగ్గర చూస్తే చాలా అస్తవ్యస్తంగా ఒక రకమైన అడవి తలపిస్తూ ఉండేది. అడవిలో మహాప్రస్థానం వెహికల్స్ కూడా ఉంటాయి. అలానే బయట నుంచి వచ్చిన పేషెంట్ వాళ్ళ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ మొత్తం ఇక్కడ డంప్ చేసి ఒక డంపింగ్ యార్డ్ని తలపిస్తున్న దాన్ని మనం మాడిఫై చేసి మనమైతే మాత్రం ఒక 18 లక్షలతో ఇక్కడ పాత ఓపీ కౌంటర్స్ ఒక 11 కట్టించాము. దానికి ఒక రేకుల షెడ్ వేసి ఒక నీడని ఒక షెల్టర్ని ఏర్పాటు చేసాం. అదే క్రమంలో ఇక్కడ ఇంకా ఏం కావాలన్న దృష్టిలో ల్యాబొరేటరీకి సంబంధించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కలెక్షన్ పాయింట్ కానీ లేకపోతే రిపోర్ట్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ల్యాబొరేటరీ సర్వీస్ కూడా ఇక్కడ పెడితే బాగుందని మేము కానీ మా సిఎస్ఆర్ఎమ్మ గారు మా అందరూ కూడా నిర్ణయించి ఇక్కడ ఈ రేకుల షెడ్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ 50 x 40 అడుగుల వైశాల్యంలో దాదాపు 900 చదరపు అడుగుల వైశాల్యంలో ఒక షెడ్ నిర్మిస్తారు. దాదాపు 10-12 లక్షల విలువైన షెడ్ నిర్మిస్తానికి మేము వాళ్ళ శంకుస్థాపన చేశాం. వాళ్ళ భూమి పూజ కూడా జరిగింది. ఒక దాదాపు 15 రోజుల్లో ఇది పేషెంట్కి అందుబాటులో తీసుకొచ్చి దీన్ని ఒక మన ప్రజాప్రతినిధి చేత కూడా వాళ్ళ చేత ఓపెన్ చేయించేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో నీడ లేదు అనే ప్రాబ్లం లేకుండా ఇక్కడ నీడ మేము ఉన్నాము. ఇక్కడ నీడ కాదు, మీకు వైద్యం చేయడానికి కూడా మా వైద్యులు ఉన్నారు. ఇక్కడ వైద్య సిబ్బంది అంతా కూడా మీకోసం ప్రతి ఒక్క కౌంటర్లో ఉంటారని మేము తెలియజేస్తూ ఆ విధంగా నిమిషాలను మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. ఆ ప్లాన్కి సహకరించిన ఏపీ మీడియాకి సత్యం గారికి, శ్రీధర్ గారికి, అలానే రప్పే గారికి, వాళ్ళ బృందానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ఇక్కడ దీనికి సహకరిస్తున్న కాంట్రాక్టర్ అయితే మాత్రం మాకు చిట్టిబాబు గారు వారి తమ్ముడు గారు ఇక్కడ ఉన్నారు. చిట్టిబాబు గారు అయితే మాత్రం మా మీద చాలా
పెద్ద మనిషి చేస్తున్నారనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు రావట్లేదు. ఈ ఐరన్ వర్క్ అయితే మాత్రం బిల్డింగ్ వర్క్ ఎవరు రావట్లేదు. సివిల్ వర్క్స్ అయితే వస్తారు కానీ ఇలాంటి వాటికి రారండి. పెద్దగా మాకు వర్కౌట్ కాదన్నది మన సిద్ధాంతంగా ఉన్నప్పుడు ఆ టైంలో గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో 3 రోజుల పాటు నిర్వహించనున్న టీసీఎస్ ఎన్క్యూటీ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ ఇంటర్వ్యూలను టీఎస్ఎస్ ప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీసీఎస్ ప్రతినిధులు మాట్లాడారు. 2024 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేసి ఎన్క్యూటీ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయబడిన విద్యార్థులకి విజ్ఞాన్స్ వర్సిటీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇంటర్వ్యూలో సత్తా చాటిన విద్యార్థులకు టీసీఎస్ నింజా 3.39 లక్షలు, టీసీఎస్ డిజిటల్ 7 లక్షలు, టీసీఎస్ ప్రైమ్ 9 లక్షల వార్షిక వేతనం ఇవ్వనుందని తెలియజేశారు. కార్యక్రమంలో టీసీఎస్ కంపెనీ ప్రతినిధులు, విజ్ఞాన్స్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్, ఇన్ఛార్జ్ రిజిస్టర్ డాక్టర్ పిఎంవి రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం బోగోలు గ్రామంలో భూతగాథ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రంగాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి బోగోలు గ్రామానికి చెందిన పకీరమ్మ అనే ఆవిడ దగ్గర స్థలం కొనుగోలు చేశారు. ఆ స్థలాన్ని మేము పూర్తిగా డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, కానీ ఇప్పుడు పకీరమ్మ మమ్మల్ని ఆ స్థలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని, ఈ విషయంపై కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తీసుకున్నామని, అయినా మమ్మల్ని మా స్థలంలోకి వెళ్లనివ్వడం లేదని పోలీసుల వారు కోర్టు మాకు తగు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. గోగుల్ గ్రామంలో నరగల పకీరమ్మ గారి దగ్గర మేము 7 సంవత్సరాల క్రితం 10 సెంట్లు భూమి కొనుక్కున్నాం. కొన్ని గొడవల కారణంగా మా భూమిని కోర్టులో వేసాం. ఆ కోర్టు మాకు ఇండక్షన్ ఆర్డర్ ఇచ్చింది, పర్మనెంట్ ఇండక్షన్ ఆర్డర్. దాంట్లోకి మేము వెళ్ళి ఇల్లేసుకున్నామని, దాంట్లోకి మేము ఏంటంటే నరగల పకీరమ్మ, నరగల భవాని వాళ్ళిద్దరూ వచ్చి మా మీద దౌర్జన్యం చేశారు. మేము వేసిన షెడ్యూల్ తీసేశారు. మేము తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. మళ్ళీ మర్నాడు మా స్థలంలో ఫెన్సింగ్ వేసుకోవడానికి వెళ్తే మా మీద దౌర్జన్యానికి వచ్చి ఫెన్సింగ్ వాళ్ళన్నీ పనులు కొట్టేశారు. పోలీస్ స్టేషన్ 112కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు. ఇద్దరిని ఎస్ఐ గారు రమ్మన్నారు అని అంటే మేము వెళ్ళాం, కానీ వాళ్ళు అలా మేము ఏ పోలీసులు చూసినా మేము ఎవరి దగ్గరికి రాము, కోర్టు కాగితాలన్నీ పిచ్చి కాగితాలు అని చెప్పేసి వాళ్ళు రాలేదు. మళ్ళీ ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు వాళ్ళిద్దరి మీద 2వ తారీఖు 7వ నెల. అయినా కానీ వాళ్ళిద్దరి మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఈరోజు 8వ తారీఖు 7వ నెల మళ్ళీ మా సైట్లోకి వెళ్ళి మేము మళ్ళీ ఇండక్షన్ ఫెన్సింగ్ స్తంభాలు వేసుకుని మా పని మేము చేసుకుందంటే వాళ్ళు కర్రలతో రాప్రోలు రాము అనే ఆయన మొత్తం ఈ గొడవకి కారణం. ఆయన టీడీపీ అధినేత. ఆయన ఒక వార్డు మెంబరు కాదు, పంచాయతీ ప్రెసిడెంటు కాదు. ఇట్లా గొడవలు రేపడంలో మాత్రం ముందరుంటాడు. ఆయన వల్లనే మాకు ఈ తగాదాలన్నీ. ఇంకో అతను జనసేన పార్టీ అధినేత అంట, జనసేన పార్టీ లీడర్ అంట, వెంకట ముత్యం అంట. అతను నా మీద చేసి నన్ను దౌర్జన్యం చేసి కొట్టాడు, కింద పడేశాడు. తర్వాత నరదల భవానీ ఆమె ఇద్దరు మొత్తం కొట్టేసి కింద పడిపోయి నేను హాస్పిటల్కి వచ్చాను. మా స్థలం మా కోర్టు వారి కాగితాలు కూడా ఇవి తప్పు కాగితాలు అన్నారు. ఆ ఇండక్షన్ కూడా అది కరెక్టే కాదన్నారు. ఇప్పుడు భూముల రేట్లు పెరిగినాయి అని చెప్పేసి మాకు 2 లక్షల క్యాష్, 5 సెంట్లు భూమి మాకు వెనక్కి ఇవ్వమని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఈ విషయంగా మా భూమిని మాకు ఇప్పించవలసిందని కోర్టు వారిని కోరుతున్నాం. ఏలూరు జిల్లాలో వ్యవసాయ సంక్షోభంలో ఉందని, అన్నదాతలు అప్పుల ఊబిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమల మండలంలోని ఎం నాగులపల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంఘం భవనం హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంటల రైతాంగ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులనిచ్చి వడ్డీ లేని పంట రుణాలు అందించాలని కోరారు. అధ్యక్షుల వారిని కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తుందని కోరతాం. కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అట్లాగే కాస్త ఓపికతో వినాలి. బయటకు వెళ్ళి రావడం సరే. ఇది చాలా దీర్ఘకాలం సాగినటువంటి వ్యవస్థ. అయితే రాజుగారి మిగతా అన్నీ కూడా గ్రామంలోని
అవన్నీ మేదలు అల్లేవాడు, మేదలు వచ్చింది అల్లేవాడు, దూకుంటే వాడు నీళ్లు బట్టి నిల్వ ఉంచుకోవడానికి కుండా, అన్నం వండుకోవడానికి కుండా, కూర వండుకోవడానికి దాకా ఇవన్నీ కూడా ఊళ్ళో ఉమ్మడి ఉండి తయారు చేశారు. ఊళ్ళో గ్రామంలో అవసరమైన అందరికీ బట్టలు కావాలి, బట్టల ఆ ఊళ్ళోనే పత్తి పెట్టేది, ఆ పత్తిని ప్రతి ఇంటికి రాక ఉండేది నూరు ఉడికేవాళ్ళు. ఈ ఉడికే నూనెల మొత్తం ఊళ్ళో 4-5 కుటుంబాలు రాకేశారు. ఇట్లా 11 రకాల వృత్తులు ఉండేవి. 11 రకాల వృత్తులు ఉండేవి. ఈ వృత్తులు ఎవరు బయటకు వెళ్ళే ఏమి లేదు, 2 వృత్తుల కోసం బయటకు వెళ్ళాలి. గ్రామీణ స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ ఇది ప్రపంచంలో ఎక్కడ లేని గొప్ప వ్యవస్థ భారతదేశంలో ఏర్పడింది. గ్రామీణ స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ఇక బయట ప్రపంచంతో ఏం పని లేదు. ఏ గ్రామానికి ఆ గ్రామం ఇవన్నీ బయట నుంచి తెచ్చుకునే రెండో వస్తువు. ఇది మౌర్య సామ్రాజ్యం ఉన్నంత కాలం కొనసాగమే కాకుండా మౌర్య సామ్రాజ్యం అంతరించిపోయింది. ఎందుకు అంతరించిపోయింది? రాజులు రాజకాలంతో యుద్ధాలు చేసుకునేవాడు. ఆ యుద్ధాల్లో ఒకడు ఓడితే ఆ రాజ్యాన్ని కబలించేవాడు. అట్లా రాజులు యుద్ధాలు చేసుకొని గెలిచిన వాడు ఇద్దరు ఆక్రమించుకొని ఓడిపోయిన వాడు రాజులు యుద్ధాలు చేసుకున్న గ్రామాలు మాత్రం కలగలిగినట్టు ఉంటాయి. ఈ వ్యవసాయం, ఈ వృత్తులు, ఈ గ్రామీణ స్వయం పోషక వ్యవస్థ తయారు ఉంది. ఎవరన్నా అయ్యా నేను గుండం చేయలేను. గోదావరి నదిలో ఎటువంటి వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు వేయకూడదని, ఆ విధంగా ఎవరైనా చేస్తే 2000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఫారెస్ట్ అధికారి వెంకట సుబ్బయ్య హెచ్చరించడం జరిగింది. ఈ రోజు పోలవరం పరిధిలో టూరిజం బోర్డు యజమానులు, మత్స్యకారులు, అటవీ శాఖ సిబ్బందితో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి వెంకట సుబ్బయ్య మాట్లాడారు. ప్లాస్టిక్ వ్యర్థాలను నదులు వేయడం వలన పెద్ద పెద్ద చేపలు తిని మరలా వాటిని మనుషులు తినటం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారు. ఈ సమావేశంలో పోలవరం ఎఫ్ఆర్ఓ దావీద్ రాజు, కుకునూరు ఎఫ్ఆర్ఓ ఏడుకొండలు, ఏపీ టూరిజం మేనేజర్ సాంసరావు, మురళీకృష్ణ, పిన్నేపల్లి వాసు, అజయ్ చౌదరి, ప్రేమాల శ్రీనివాసు, పుల్ సురేష్ కుమార్ పలువురు పాల్గొన్నారు. ఇప్పుడు మీ ఇక్కడ గండిపోచమ్మ గుడి దగ్గర నుంచి మనకి కోయలంటాలపల్లి కానీ తర్వాత ఇంకా మన జిల్లా అంటే ఆంధ్ర రాష్ట్రం బార్డర్ వరకు కూడా మ్యాక్సిమం ఎక్కువ నేషనల్ పార్కే ఉంది, గోదావరి ప్రవహించేటువంటి ఏరియా అంతా. అందువల్ల ఈ నేషనల్ పార్క్ ఏరియాలో ఏమి చేయకూడదు, ఏమి చేయొచ్చు అనే దాని మీద ఫిషర్మ్యాన్కి, మీ బోట్స్ యజమానులకు కానీ, బోట్స్ ఆపరేటర్స్ కానీ, బోట్స్ నడిపేటువంటి డ్రైవర్లు కానీ, లేకపోతే బోట్స్లో ఉండేటువంటి వర్కర్స్ కానీ ఎవరైనా వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉండాలా. అవగాహన కల్పించిన తర్వాత ఖచ్చితంగా 100% వాటిని అమలు చేయాలా. నేషనల్ పార్క్ కాబట్టి వన్యప్రాణుల యొక్క ఇంపార్టెన్స్ లో దాని గురించి అని చెప్పేసి మెయిన్ గా ఈ అవగాహన కార్యక్రమాన్ని 20 డెసిబెల్కి దాటి సౌండ్ మనకి బయటకు రాకూడదు, అంత ఎక్కువ నేషనల్ పార్క్ ఏరియా. సో అదొక ఇష్యూ. ఇది ఒకటి మేజర్ ఇష్యూ అండి, సౌండ్ పొల్యూషన్ అనేది. మా సీనియర్ ఆఫీసర్స్ మాకు రిపీటెడ్గా అడుగుతున్న ఇష్యూ. మీరు మాకు కోఆపరేట్ చేస్తున్నారు. మా స్టాఫ్ అంటే మాకు ఏమైందంటే ఇటువరకు రోడ్ యాక్సెస్ ఉండేది మాకు ఆల్మోస్ట్ పాపకొండ దాకా. ఏదైనా లేట్ అయినా కానీ మేము ఏదో రకంగా రాగలిగేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే మేము బైక్ వేసుకుని వెళ్తుంటే 2-3 సార్లు మా స్టాఫ్ బైక్ మీద వెళ్ళేటప్పటికి ఆ బైక్ ఏదో రిపేర్ వస్తుంది. మా సైడ్ నుంచి మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా మా స్టాఫ్ ఎవరైనా కొంచెం బోట్ ఆపమని రిక్వెస్ట్ చేస్తే పిలవలేము, అది మీకు వినిపించదు.
సో మన డ్రైవర్స్కి కొంచెం మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. వీటైతే మీరు ఖచ్చితంగా మాకు కోఆపరేట్ చేయాలి, ఎందుకంటే మాకు ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్టేషన్ సోర్స్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ సిబిఈటీ ఉంది, మీ అందరికీ తెలిసిందే. దాన్ని ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నాము. సో మేము ఒకసారి అవకాశం ఉన్నప్పుడు ఇటు గిట్టపల్లి అటు నుంచి సరుకులు పంపించుకోగలుగుతాం. ఒక్కోసారి మాకు ఏమవుతుందంటే ఎమర్జెన్సీలు అట్లా తిరిగి వెళ్ళాలంటే 4 గంటలు పడుతుంది. దీనివల్ల మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు. ఆ ఇష్యూలో మాకు అవకాశం ఇవ్వండి. తర్వాత ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ మనం ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా కానీ ఎవరో ఒకరు ప్లాస్టిక్ అయితే పడేయడం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే మంత్లీ ఒక క్లీనింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయాలి అనేది ఒకటి. ఇప్పుడు మనం పెద్ద బోట్లో పోయి మనం కలెక్ట్ చేయలేము. సో ఏవైతే ఫిషర్మెన్ బోట్స్ ఉన్నాయో మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు ఫిషర్మెన్ కంపెనీ మీటింగ్ పర్పస్ ఏంటో ఒకసారి చెప్పండి. మీటింగ్ పర్పస్ చెప్పండి. ఈరోజు మీటింగ్ పర్పస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గోదావరి నదిలో వెళ్ళే బోట్లు కానీ అక్కడ ఉన్న దేవస్థానం కానీ వాటర్ బాటిల్స్, భోంచేసిన ప్లేట్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవి దాని నదిలో వేయకుండా డస్ట్బిన్లో వేసి ఒక పక్కకు తీసుకొచ్చి వాటిని వేరే చోట డంపింగ్ చేయమని చెప్పారండి. అవి ఆల్రెడీ మేము పాటిస్తున్నాం చాలా వరకు, ఇంకా కొంతమంది చెప్పాల్సిన అవసరం ఉంది. పోలవరం రేంజర్ గారి ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిఎఫ్ఓ వారు మీటింగ్ పెట్టడం జరిగింది. పొల్యూషన్ వైల్డ్ నేషనల్ పార్క్లో మనం చేయవలసిన యాక్టివిటీస్ గురించి, ఏమేమి వ్యర్థాలు వేయకూడదు, ఏమేమి పనులు చేయాలనే దాని మీద మీటింగ్ పెట్టి బోట్ ఓనర్స్ అందరికీ అవగాహన కల్పించడం జరిగిందండి. ఇవాళ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అదేనండి. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథం గ్రామంలో కొండపై వెలిసిన శ్రీ 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 కనకవల్లి సమేత నరసింహస్వామిని ఈ రోజు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు, ఏలూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యదర్శి గడ్డమడుగు రవి, గోపాలపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి సువర్ణ రాజు, ఆలయ కమిటీ కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి, పలువురు ప్రముఖులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు పూర్ణ కుంభంతో వేద మంత్రాలతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. सर्व प्रतिबंधक दोष निवारणार्थम सर्वकार्येषु दिग्विजयावत्यर्थ लक्ष्मी सहस्रमदेवताः अनुग्रह साध्यर्थ अस्के यजमानस्य पुत्रोद्भवस्य परिवार पुत्रोद्भवस्य रामबा ब्रह्मधेश्य सह ब्रह्मस्य समानमस्य क्षेमस्थैके అంగన్వాడీ టీచర్లకు హాని చేసే లేబర్ కోర్టులు రద్దు చేయాలని సిఐటియు నాయకులు నత్తా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. చింతలపూడి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రవేశపెట్టిన లేబర్ కోర్టుల వలన పని గంటలు పెరుగుతాయని, వీటిని రద్దు చేసే వరకు ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్వీఎస్ నారాయణ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. కనీస వేతనం 26,000 లేబర్ కోట్లను చేయాలి. 4 లేబర్ కోట్లను ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, స్కీమ్ వర్క్లపై రాజకీయ వేధింపులు, స్కీమ్ వర్క్లపై రాజకీయ వేధింపులు. వ్యవస్థ చాలా సర్వనాశనం అవుతుంది. అందుకని మనందరం కూడా ఒకటే గుర్తుంచుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి అంగన్వాడీ కానీ, ఆశా కానీ, ఐకేపీ కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, లేకపోతే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినటువంటి మెప్పా వాళ్ళు కానీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఎట్టి విధమైన హాని జరిగినా మనమందరం ఇప్పుడు ఈరోజు ఏ విధంగా ధర్నా చేసామో అదే ధర్నా ఎవరైతే మనకి బాధ్యుడు ఎవరైతే ఉంటాడో అక్కడ వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తాం. దాంట్లో ఏమీ వెనకబాటు పని అనేది లేదు. ఒకరికొకరు సహకరించుకొని స్కీమ్ వర్కర్లు ముందుకెళ్ళగలిగితేనే ఈ రోజున ప్రభుత్వాలు ఈ యొక్క రాజకీయ నాయకులు చేసే వేధింపుల్ని మనం ఎదుర్కోగలం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే సిఐటి పిలిపిస్తుందో ఇవ ఫలానా చోట అన్యాయం జరుగుతుంది, ఫలానా వాళ్ళకే అన్యాయం జరుగుతుందని ఎప్పుడైతే పిలిపించి మీరందరూ ఈ విధంగా గ్యాదర్ అవుతారో వాళ్ళకు కూడా ఒక భయం అంటూ ఉంటుంది, రాజకీయ నాయకులకు కూడా. కాబట్టి మీ అందరికీ విన్నవించేది ఏంటంటే ఎవరికి అంగన్వాడీ వాళ్ళకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ఎవరికి వచ్చినా సరే మనందరం ఇదే రీతిలో
ముందుండి మనం పోరాడాలని తెలియజేస్తున్నాం. ఒక ఉదాహరణ ఏంటంటే కైట్లూరు ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ అంగన్వాడీ ఒక టీచర్ని నువ్వు పనిచేయ మాకు అక్కర్లేదు పోమన్నాడు. మొత్తం ఆ సెక్టార్ మొత్తం ఉన్నటువంటి 400-500 మంది ఇంటి ముందు కూర్చున్నారు. దెబ్బకి సారీ చెప్పి మళ్ళీ ఆ ఎమ్మెల్యేని పంపించారు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఐక్యతే దానికి నిదర్శనంగా ఉంటుంది. అంటే ఇక్కడ అంగన్వాడీ ఉదాహరించామంటే అంగన్వాడీ వాళ్ళు మేము ఎక్కువ మంది ఉన్నాము, వాళ్ళే 40-50 మంది ఉన్నారు, వాళ్ళ గురించి మాకెందుకండి మీరు అనుకోవద్దు. రేపు మీకు వస్తుంది. ఎందుకు నియోజకవర్గంలో అంగన్వాడీలకే వచ్చింది. 3 అంగన్వాడీ వాళ్ళని ఒక ఆయన అయితే అసలు సెంటర్కి రావద్దు